పదోన్నతులు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా, ఐఏఎస్గా కొనసాగేందుకు అర్హుడా కాదనే దానిపై విచారణకు సూచిస్తాం. హైకోర్టు ఆగ్రహం. ఐఏఎస్ అధికారి రాష్ట్ర పన్నుల విభాగం ప్రధాన కమిషనర్ అహ్మద్ బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాగద్వేషాలు ఉన్న ఇట్లాంటి వ్యక్తి ఐఏఎస్కు కొనసాగడానికి వీల్లేదని ఘాటుగా వ్యాఖ్యానించి, మాకే అధికారం ఉంటే ఈ క్షణాన్ని ఆయన సస్పెండ్ చేసేవాళ్ళం, పదోన్నతులు ఇవ్వకుండా ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా. గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్లో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తే ప్యానల్ ఇయర్ ముగిసే వరకు ఫైల్ను తొక్కిపడతారా, పన్ను వసూళ్లలో ఖజానాకు నష్టం చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయన్నటువంటిది కోర్టు సీరియస్ అయింది. ఇక్కడే కోర్టు కొంచెం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక అధికారి అట్లాంటివి చేసే అంత సీన్ ఉండదు. సంఘాలు కూడా ఉన్నాయి, అవసరమైతే మంత్రి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ప్రభుత్వమే చెయ్యకపోతే అధికారులను తిడితే ఉపయోగం ఉంది. అహ్మద్ బాబుకి ఏమన్నా డబ్బులు ఆయన జేబులోంచి పోతాయి ఏంటి ఇవ్వడానికి? అహ్మద్ బాబు చెయ్యాలంటే కోర్టు ఆర్డర్ వేస్తే, లేదా ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. ఇది ఇక్కడ పాయింట్ జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వాన్ని ఏమీ అనకుండా, మంత్రుల్ని ఏమనకుండా, ముఖ్యమంత్రిని ఏమనకుండా అధికారులు పట్టుకుని నువ్వు తప్పుడోడు, నీ సంగతి తేలుస్తావు, నీ అంతు తేలుస్తావు అంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు? విధానపరమైన నిర్ణయం అది తీసుకోవాల్సింది. అధికారి చేసేయగలుగుతాడా? అప్పుడు రేపొద్దున జీతాలు ఎవరిస్తారు? ఇక్కడ ఒక అధికారి చేసేయగలుగుతాడు జీతాలు ఇచ్చేయడం, మళ్ళీ అది ఆర్థిక శాఖ నుంచి రావాలి. అవన్నీ ప్రభుత్వంలో ఒక పార్ట్. మనం ప్రభుత్వాన్ని నిలదీయడం అని అధికారులను నిలదీస్తాం. లేకపోతే ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామా